ఏ నాయకులు రారు నా వెనకాల, నేను ఒక్కరిని వస్తా, మీరే ఎస్కాట్ పెట్టి తీసుకోకపోండి, నాకు అభ్యంతరం లేదు, నా లాయర్లతో కలిసి వస్తున్నా, నా కారులో ఒకటే కారు అలో చేస్తామని చెప్పారు. ఓకే, మా నాయకులు ఎవరు తీసుకురాను, నేను నా లాయర్ మాత్రమే వస్తారు అని చెప్పి ఇక్కడ ఏసీపీ గారికి ఇంట్లో చెప్పే వారితో పాటు బయలుదేరారు. ఇప్పుడు పోయిన తర్వాత ఏసీపీ ఆఫీస్ ముందట బయట ఆపేశారు. ఇప్పటికి దాదాపు అర్ధగంట అవుతుంది. అర్ధగంట నుంచి బయట కారులో కూర్చోబెట్టారు లాయర్లను వద్దు అనే సాపుతోని. ఎందుకు భయపడుతున్నారు లాయర్లను చూసి రేవంత్ రెడ్డి? ఎందుకు భయం అవుతుంది నీకు? ఇందులో ఒక దొంగ వేషం ఉంది. మొన్న మా పట్నం నరేంద్ర రెడ్డి గారిని లగచర్ల కేసులు ఏదైతే పద్ధతుల్లో అక్రమంగా అరెస్ట్ చేసి వారు చెప్పని మాటలని చెప్పినట్టు పోలీస్ స్టేషన్ విచారణలో నేనే ప్లాన్ చేసినా, మొత్తం కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అని చెప్పేదైతే తప్పుడు రాతలు రాసి కోర్టులో సమర్పించిండ్రో, మళ్ళీ ఇక్కడ కూడా అదే జరుగుతుందని నాకు అనుమానం ఉంది. పోలీసుల మీద మాకు విశ్వాసం పోతుంది. రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుంది, ఇక్కడ భారత రాజ్యాంగం చట్టాలు అమలు కావడం లేదు, అందుకే నేను లాయర్లను తీసుకొని వస్తాను ముందే చెప్పి తీసుకొని పోయాను. వాళ్ళ లాయర్లు వద్దు అనే పేరు మీద కేటీఆర్ గారిని హాఫ్ అన్ అవర్ పైన ఎప్పటికీ అర్ధగంట నుంచి బయట రోడ్డు మీద పెట్టి సతాయిస్తా ఉన్నారు. ఇది కేవలం రేవంత్ రెడ్డి కొద్ది రోజులు సతాయించి ఏదో ఆనందం పొందటానికి, ఒక రాక్షస ఆనందం. జనరల్గా మన సినిమాలో చూపిస్తుంటారు, ఎవరినొకరు బాగా హింస పడుతుంటే విలన్ సంతోషపడుతుంటాడు, నవ్వుతుంటాడు. గా ప్రహసనం జరుగుతుంది తప్ప ఇంట్లో కేసులో ఏమీ లేదనే సంగతి అందరికీ కూడా తెలుసు. సేమ్ నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన చెప్పని మాటలు చెప్పినట్టు రాసి మీడియాకు లీకులు ఇచ్చి కోర్టులను పక్కదారి పట్టించే ప్రయత్నాలు ఏదైతే చేసిండ్రో, ఇందులో కూడా నేను చెప్పినట్టుగా మీరు రాసే అవకాశం ఉంది కాబట్టి నేను లాయర్ తీసుకుని వస్తున్నాను చెప్పాడు. లాయర్ని తీసుకుపోయే హక్కు ఉంది తప్పకుండా. లేదు అని అంటే లాయర్ని అలో చేస్తలేరు అంటే మీరు ఏదో దొంగ వేషం వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్పినవి మీరు చెప్పి కోర్టులో రాసి వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము అనుకోవాల్సి వస్తే. ఎందుకు భయం మీకు? విచారణ పారదర్శకంగా చేయదలుచుకుంటే ఒక లాయర్ సమక్షంలో చేస్తే మీకు వచ్చిన నష్టమేంది? రికార్డ్ చేయండి, మొత్తం టోటల్లీ వీడియో రికార్డ్ చేయండి. మీరు ఏం ప్రశ్న అడుగుతున్నారు, కేటీఆర్ గారు ఏం సమాధానం చెప్తున్నారు, లాయర్ మధ్యలో వచ్చేవా మిమ్మల్ని ఏమైనా అడ్డం కూడా ఇబ్బంది పెట్టిండా, విచారణ చేయండి, మొత్తం వీడియో రికార్డ్ చేసి కోర్టు ముందు పెట్టండి. రేపు మాకేం అభ్యంతరం లేదు, ఉన్నట్టుగా జరిగితే మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు దొంగ రాతలు, తప్పుడు రాతలు మా వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో మీరు అయితే రాసి లీకులు చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, తప్పుడు సమాచారం ఇస్తున్నారో ప్రజల కోర్టులకు, మేము అది జరగొద్దనే ఇవాళ మా కేటీఆర్ గారు న్యాయవాదులను తీసుకొని వెళ్ళిండు.